ట్యాపింగ్ కేసులో అప్రూవర్గా మారిన ప్రభాకర్ రావు. తెలంగాణ ట్యాపింగ్ కేసులో సంచలన మలుపు తిరగబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ కేసులో ప్రభాకర్ రావు లేదా మరో సీనియర్ పోలీస్ ఆఫీసర్ అప్రూవర్గా మారి సంచలనాత్మక విషయాలు బయట పెట్టబోతున్నట్టుగా చెబుతున్నారు. తన మెడకే కేసు చుట్టుకోవడంతో ప్రభాకర్ రావు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. ఆయన పోలీస్ శాఖలోని తన సన్నిహితులతో టచ్ లో ఉన్నారని చెబుతున్నారు. ఈ క్రమంలో తన రాజకీయ బాసులు చెబితేనే చేశానని అంగీకరించి జరిగిందంతా చెబితే అప్రూవర్గా మార్చి బయటపడేస్తామన్న ఆఫర్ వెళ్లినట్లుగా చెబుతున్నారు. ఆయన కన్విన్స్ కావడంతో ఇండియాకు తిరిగి వస్తున్నట్లుగా తెలుస్తోంది. ట్యాపింగ్ కేసు అత్యంత కఠినమైనది. ట్యాపింగ్ చేసినట్లు పక్కా ఆధారాలు ఉండటంతో టెలిగ్రాఫ్ యాక్ట్ కింద కేసు పెడుతున్నారు. అయితే పోలీసులు ఈ ఒక్క అంశంపై దృష్టి పెట్టడం లేదు. ట్యాపింగ్ ద్వారా సేకరించిన సమాచారంలో ఓ మాఫియా మాదిరిగా వ్యాపారాన్ని దోచుకున్న వైనాన్ని బయట పెట్టాలనుకుంటున్నారు. అలాగే ఎన్నికల సమయంలో పోలీసు వాహనాల్లో డబ్బు తరలింపు అంశాన్ని బయట పెట్టాలనుకుంటున్నారు. ఈ విషయాలన్నీ పోలీసుల వద్ద ఉన్నాయి. అందుకే ప్రభాకర్ రావు అమెరికా నుంచి వచ్చి పోలీసుల ఎదుట లొంగిపోవాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రభాకర్ రావు లేదా మరో కీలక నిందితుడు అప్రూవర్గా మారితే ఇక రాజకీయ నేతలకు నోటీసులు వెళ్లడం కామన్ గా మారుతుంది. ఇద్దరు మాజీ మంత్రులు ఈ వ్యవహారంలో కీలకంగా ఉన్నారని చెబుతున్నారు. ఎర్రబెల్లి దయాకర్ రావుతో పాటు కేటీఆర్ పేరు తరచూ ప్రస్తావనకు వస్తోంది. ప్రభాకర్ రావును అరెస్టు చేపించిన తర్వాత ఈ ఇద్దరికి నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది.